నమస్కారం. వాస్తు రహస్యాల విశ్లేషణకు స్వాగతం. పోయినసారి ఆగ్నేయం పెరిగితే అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయో చూశాం కదా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వాస్తుశాస్త్రంలోనే బహుశా అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాలకే ముప్పు తెచ్చే ఒక దోషం గురించి. అదే దక్షిణంలో గుయ్యి. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇంట్లో యజమానికి తరచుగా రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయా? లేదా కుటుంబంలో ఎవరైనా మంచానికి అంకితమై కదలలేని పరిస్థితిలో ఉన్నారా? సంపాదన బాగానే ఉన్నా ఎందుకో తెలియని అభద్రతాభావం, ప్రాణానికి భయం వెంటాడుతోందా? ఒకవేళ ఈ ప్రశ్నల్లో దేనికైనా అవును అనిపిస్తే దాని వెనక ఓ పెద్ద వాస్తుదోషముండే అవకాశముంది. అదేంటంటే, ఇంటికి దక్షిణ దిశలో గాని నైరుతి దక్షిణంలో గాని ఒక గొయ్యి, సెప్టిక్ ట్యాంక్ లేదా నీళ్ల సంపుండటం. మన వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే, దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. ఆయనే కదా మృత్యుదేవత. అందుకే ఆ దిశ ఎప్పుడూ కూడా ఎత్తుగా, బరువుగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే, ఆ దిశ ఎంత బలంగా ఉంటే ఇంట్లో యజమాని ఆయుష్షు అంత పదిలంగా ఉంటుందన్నమాట. కాని చాలామంది ఏం చేస్తారు, స్థలం కలిసి వస్తుంది అని చెప్పి సరిగ్గా ఆ దక్షిణంలోనే గొయ్యి తవ్వేస్తారు. అంటే ఇదెలా ఉంటుందంటే, యముడిని మన ఇంటికి మనమే నేరుగా ఆహ్వానించినట్లు. దీన్నే వాస్తు పరిభాషలో యమగండం లేదా మారక దోషం అంటారు. అంటే అక్షరాల మృత్యువుకు దారి చూపడమే. అసలు ఈ దోషం ఎందుకంత భయంకరమైనది? దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి వాస్తుపురుష మండలాన్ని చూద్దాం. చూడండి, దక్షిణ దిశ విషయంలో తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఉండాల్సిన పద్ధతి ఏంటి? ఎత్తుగా, బరువుగా, ఇంటికి ఒక రక్షణ కవచంలా ఉండాలి. అప్పుడే ఆయుష్షు పెరుగుతుంది. కాని జరుగుతున్నది ఏంటి? అదే దక్షిణం పల్లంగా, అంటే గొయ్యి, సెప్టిక్ ట్యాంకుతో ఉంటే అది ప్రమాదానికి తెరిచిన ఒక గేట్లా మారిపోతుంది. ఈ చిన్న తేడానే జీవితాన్ని, మరణాన్ని శాసించేస్తుంది. వాస్తుపురుష మండలంలో ఈ దక్షిణ ప్రదేశంలో 3 కీలకమైన దేవతలుంటారు. మొట్టమొదటిది యముడు. ఈయన స్థానంలో పల్లముందంటే ఇక ఆ ఇంటి యజమానికి ఆకస్మిక మరణం లేదా చాలా తీవ్రమైన యాక్సిడెంట్లు జరిగే ప్రమాదముంది. రెండవది గంధర్వుడు. ఇక్కడ దోషముంటే ఆ ఇంట్లో వాళ్లు చెడు వ్యసనాలకు బానిసలవడం, మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. ఇక మూడోది భృంగరాజు. ఇది రాక్షస స్వభావాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ గొయ్యుంటే వాళ్లల్లో క్రూరమైన ఆలోచనలు పుట్టడం లేదా ఇతరుల చేతిలో దారుణంగా మోసపోవడం లాంటివి జరుగుతాయి. ఈ దోషం ప్రభావం కేవలం ప్రమాదాల వరకే ఆగిపోదు. అది ఆరోగ్యం మీద కూడా చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణంలో పల్లముంటే వచ్చే అతిపెద్ద ఆరోగ్య సమస్య ఏంటో తెలుసా? పక్షవాతం. అంతేకాదు, కాళ్లు పనిచేయకుండా పోవడం, వెన్నుముకకు తీవ్రమైన గాయాలవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లకు గర్భసంచి జారడం లేదా అస్సలు భరించలేని నడుము నొక్కి రావడం లాంటివి జరుగుతాయి. సరిగ్గా నిద్రపట్టకపోవడం, భయంకరమైన పీడకలలు రావడం, ఇవన్నీ కూడా ఈ దోషం లక్షణాలే. ఇవన్నీ వింటుంటే నిజంగా భయమేస్తోంది కదా. కాని ఓ గుడ్ న్యూస్ ఏంటంటే, వీటికి పరిష్కారాలు ఉన్నాయి. అయితే ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ప్రాణం కంటే ఖర్చు ఎక్కువ కాదు కదా? ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని పరిష్కారాలేంటో చూద్దాం. సరే, ఎంత ప్రమాదకరమైన దోషాన్ని సరిచేయటం ఎలా? దానికి చాలా స్పష్టమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి 4 ముఖ్యమైన పనులు చెయ్యాలి. నెంబర్ 1, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, శాశ్వతమైన పరిష్కారం. ఆ గొయ్యిని పూర్తిగా పూడ్చేయాలి. ఒకవేళ అక్కడ సెప్టిక్ ట్యాంకు గాని, సంపుగాని ఉంటే దాన్ని వెంటనే మూసేసి ఉత్తరం లేదా తూర్పు వైపుకు మార్చుకోవాలి. ఇక రెండోది, దక్షిణ దిశలో ఉన్న ఖాళీ స్థలాన్ని మట్టితో నింపి ఇంటి ఫ్లోర్ లెవెల్ కన్నా ఎత్తుగా చేయాలి. అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు లేదా బరువైన మొక్కల కుండీలు పెట్టడం ఇంకా మంచిది. మూడోది, దక్షిణ గోడకు మంచి ఢమ్మ ఎరుపు రంగు వెయ్యడం లేదా అక్కడ ఎప్పుడూ ఒక రెడ్ బల్బు వెలుగుతూ ఉండేలా చుట్టం. దీనివల్ల ఆ దిశకు శక్తి వస్తుంది. ఇక ఫైనల్గా 4ఓది, దక్షిణముఖంగా చూస్తున్న పంచముఖ హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని అక్కడ పెడితే అది ప్రమాదాల నుంచి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన సూత్రం ఏంటి? ఒక్కటే మాట,
దక్షిణం ఎంత బరువుగా ఉంటే జీవితం అంత భద్రంగా ఉంటుంది. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. కాబట్టి యముడి స్థానాన్ని గౌరవిద్దాం, ఆయుష్ను కాపాడుకుందాం. ఇక వచ్చే విశ్లేషణలో పడమర దిశలో దోషముంటే ఎంత కష్టపడ్డా ఫలితం ఎందుకు రాదో, శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.